తిమ్మమ్మా, ఈ సమయంలో మనం గురుదేవులను దర్శనం చేసుకోవాలనుంది. అవును బావా, నేను కూడా అదే అనుకుంటున్నాను. తల్లి తిమ్మమ్మ, స్వామి, ఏమిటి ఈ విచిత్రం? మేమిద్దరం ఇప్పుడే మిమ్మల్ని తలుచుకున్నాము, అంతలో మీరే ఇక్కడ సాక్షాత్కరించారు. బిడ్డలారా, మీ కోరిక మేరకే నేను ఇచ్చటకు వచ్చి తిని సూత్రధారుడు తెరపై తోలుబొమ్మలను ఆటలాడించినట్లు సకల ధర్మాలకు ఆధారమైన పరమాత్మ సర్వాత్మ అయి ఈ చరాచర సృష్టిని చిత్రించుతున్నాడు. హరిహరాదులకైనను ఈ కర్మఫలము అనుభవించక తప్పదు. విజయోస్తు. స్వామి, మేము చేసిన పాపమేమిటి? మీరు చేసిన పాపమేమీ లేదు. మీరు కారణ జన్ములు. పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు, గిట్టిన ప్రతి మనిషి పుట్టక తప్పదు. కావున కర్మఫలము అనుభవించక తప్పదు. ధైర్యంతో ఉండండి, మీ జన్మ చరితార్థమవుతుంది. ప్రాణసఖి, పూర్వజన్మ పుణ్యం ఫలితంగా నిన్ను అర్ధాంగిగా పొందగలిగాను. నీలాంటి పతివ్రత శిరోమణి సహచర్యంతో నా జన్మ తరించింది. మా గంగరాజుల వంశమే చరితార్థమైంది. 25 సంవత్సరాల మన కాపురం 25 రోజులుగా గడిచింది. ప్రాణేశ్వరి, నా కోరిక నెరవేరింది. కడచూపుగా గురుదేవుల దర్శన భాగ్యం కలిగింది. అదిగో, ఎవరో నన్ను రమ్మని పిలుస్తున్నారు. నేను వారితో వెళ్ళక తప్పటం లేదు. తిమ్మమ్మా, క్షమించు. ఎంత అన్యాయం చేసావు బావా! ఈ అర్ధరాత్రి నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళిపోయావా? తండ్రి శ్రీనివాస, నా భర్తని కలిసి భాగ్యాన్ని ప్రసాదించు. ప్రజలారా, రాబోయే కాలంలో ఈ చెట్టు చిగురించి మహావృక్షంగా నిలుస్తుంది, ప్రపంచ ప్రఖ్యాతి గాంచుతుంది. దీన్ని అందరూ నా గుర్తుగా తిమ్మమ్మ మరిమోని పేరుతో పిలుచుకుంటారు. తిమ్మమ్మ, మమ్మల్ని క్షమించు. మీకు అపకారం తలపెట్టినందుకు అంతకంతా అనుభవించాం. నీవు కోటకు వచ్చి మాతో ఉండవలసిందిగా కోరుతున్నాము. అవును తల్లి, మీరే నా కోటకు వచ్చి మా సేవలు పొంది మమ్మల్ని పునీతులు చెయ్యండి. వద్దు వెంగమునమ్మ, మీపై నాకు కోపం లేదు. ఇదంతా దైవేచ్ఛ. నన్ను నా పనిని చేసుకునివ్వండి. అమ్మా, నీ మహిమలేమని చెప్పను తల్లి. ఎండిపోయిన కాకర చెట్టును తిరిగి బ్రతికించావు. బోయవాడి చేతిలో గాయపడ్డ పావురం గాయం మాన్పించి తిరిగి ఎగురవేశావు. మధ్యాహ్నం ఎండ మెండుగా ఉండటం వల్ల చింత చెట్టు నీడన విశ్రమించాను. దాన్ని మీరు గుబురు చెట్టు గూబ చెట్టుగాను అని శపించినారు. అది కాలి కమిలిపోయింది. అమ్మా, నీ మహిమలు గుర్తించలేక అపచారం చేశాను. క్షమించు తల్లి. నాయుడు గారు, మీరు మా సోదర సమానులు. మమ్మల్ని క్షమించండి. మీ కొక్కంటి రాజ్యం చల్లగా వర్ధిల్లుతుంది. మరి నాకు అనుమతినివ్వండి. అమ్మా, మీకు తెలియందేమున్నది? విజయనగర ప్రభువులు సతీ సహగమనానికి వ్యతిరేకులు. ఈ విషయం తెలిస్తే నన్ను రాజ్యభ్రష్టుని చేస్తారు. అమ్మా, అందరికీ అన్ని దానాలు చేసే మీరు మీ బట్టలు ఉతికిచ్చే నాకు ఏ దానమూ చేయలేరా? మల్లప్ప నాయుడు గారు, మీ తలపాగా నాకివ్వండి. ఇదిగో తీసుకో. అమ్మా, తల్లి, ఇదేం వింత? నా రుమాల్ను చాకలికి బహుమతిగా ఇచ్చితిరి. దిగులు పడకు. నీవు ఇల్లు చేరినప్పటికీ ఇది నీ ఇంట ఉంటుంది. నాయుడు గారు, ఇదంతా నీ మేలు కొరకే. అతడు మనసున నీ రుమాలు కోరాడు. అతనికి దానిని దానంగా ఇచ్చాను. ఇక నీ జన్మ జన్మల పాపం కర్మశేషాలు తొలగిపోయాయి. నీకీ రోజు అగ్నిగండు ఉన్నది. నిన్ను రక్షించుటకే ఆ గండాన్ని చింత చెట్టుపై ప్రయోగించాను. నీవు బతికున్నంతకాలం ప్రజాశ్రేయస్సుకై పాటుపడుము. దీర్ఘ ఆయుషుడివై వర్తిల్లు. ధర్మో రక్షతి రక్షితః.
నాయుడు గారు, సతీ సహగమనమునకు నన్ను అనుమతించినచో రాజభ్రష్టులగుదరని భయపడుచున్నారా? ఈ తిమ్మమ్మ వల్ల ఎవరికీ ఏ హాని జరగదు. నా మార్గంలో నేను వెళతాను. నా సతీ సహగమనం తప్పించవచ్చేమో కాని నా భర్తతో నేను వెళ్ళుటకు ఎవ్వరూ అడ్డు రాలేరు. గురువు గారికి ప్రణామం. గురుదేవా, నన్ను ఆశీర్వదించండి. అమ్మా లెండు, యోగి పుంగవులు వెళ్ళిపోయారు. ముహూర్తం దాటిపోతోంది. అమ్మా తిమ్మమ్మ, అమ్మా, అయ్యో తిమ్మమ్మ, అమ్మగారు, 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 అమ్మ తిమ్మమ్మ, అమ్మగారు. అమ్మా, తల్లి తిమ్మమ్మ, ఎంత అన్యాయం జరిగిపోయిందమ్మా. అమ్మా, సరైన సమయానికి నేను ఇక్కడికి రాలేకపోయాను. కడుసారిగా నీతో మాట్లాడి భాగ్యం కోల్పోయానే. ఇదిగో తల్లి, నీకోసం తెచ్చిన పట్టు చీర, పసుపు కుక్కమలు, గాజులు, పచ్చల హారాలు అన్నీ నీకే తల్లి. వల్లభరాయుడు గారు, చూడు నా చెల్లెలు. అన్నా నారాయణ, నీవు బతికున్నంత కాలం నన్ను ఎంతో చల్లగా చూసుకున్నావు. నీ వంటి అన్న ప్రతి చెల్లెలకు ఉండాలి. వదిన పుట్టమ్మ నిందిస్తున్నా నా కోసం ఈ వస్తువులన్నీ కొని తెచ్చావు. ఈ అగ్నిగుండంలో వేసిన వస్తువులన్నీ బుక్కపట్టణంలో మన ఇంట చేరాయి. నీవు వెళ్ళగానే వదిన పుట్టమ్మలో మార్పు వస్తుంది. ఇక నుండి మంచి ఆలోచనతో బతకమని తెలియచేయటకే ఇది జరిగింది.